భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారి 600వ జయంతి సందర్భంగా రేపటి నుంచి 29 జూలై వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో కూడా వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ యొక్క రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ మీడియా మిత్రుల సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ గారికి, అలాగే ఈ సంత్ రవిదాస్ కార్యక్రమానికి ప్రముఖులుగా నలుగురిని పెట్టడం జరిగింది. వారిలో మా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు దారా అంబేద్కర్ గారు, అలాగే మా పార్టీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాలపాటి రవి గారు, అలాగే ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కంతేటి బ్రహ్మయ్య గారు, అలాగే మీడియా ప్యానలిస్ట్ రామకృష్ణ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి బజరంగ రామకృష్ణ గారు తదితరులు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. ఏదైతే సంత్ గురుదాస్ మహారాజ్ గారి వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా వారి యొక్క స్మృతులను ప్రజలకు తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించబోతున్నాం. రేపు 29వ తారీఖు సాయంకాలం 6 గంటలకి దీప అలంకరణలతో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నాం. అలాగే ఈ నెల 29 జూలై 26 ఆషాఢ పౌర్ణమి నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు మాఘ పౌర్ణమి వరకు వారి యొక్క జయంతి కార్యక్రమాలని చేయాలని మా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వారిని స్మరించుకుంటూ వారి యొక్క జ్ఞాపకాలని ప్రజలకు తెలిసే విధంగా మేము వారిని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని గుంటూరు జిల్లా తరఫున మేము నిర్ణయించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మా రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నితిన్ నబీన్ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా సంత్ రవిదాస్ గారి జయంతి వేడుకలు జరపాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో సంత్ రవిదాస్ గారి జీవిత చరిత్ర తెలిపి సంత్ రవిదాస్ గారి జయంతి 650వ జయంతి వేడుకలు ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరం దాకా కూడా సంవత్సరాంతం వరకు కూడా ఆయన చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్ళి సంత్ రవిదాస్ గారి చరిత్రను విరివిగా గ్రామాల్లో ప్రచారం చేసి ఆయనకున్న చరిత్రను అందరికీ తెలియజేయమని భారతీయ జనతా పార్టీ ఆదేశించి నాతో పాటు ఈ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారు, ఈ కమిటీలో ఉన్న అంబేద్కర్ గారు, పాలపాటి రవి గారు, అదేవిధంగా మిత్రులు తాడువే రామకృష్ణ గారు, బ్రహ్మయ్య గారు, మా జిల్లా జనరల్ సెక్రటరీ బజరంగ రామకృష్ణ గారు అందరూ సమక్షంలో ఈరోజు రేపు 29వ తారీఖున సంత్ రవిదాస్ గారి జయంతి వేడుకలు నిర్వహించే కార్యక్రమం రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా భారతదేశంలో గతంలో పాలకులు గత పెద్దలు కులం కంటే గుణం గొప్పది అని గత పూర్వీకులు చెప్పేవారు. కానీ నాటి కాంగ్రెస్ పార్టీ గుణం కంటే కులమే గొప్పదని కులం పేరుతో విచ్ఛిన్నకర వ్యవస్థను ఈ దేశంలో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఈ దేశాన్ని ముస్లిం పాలకులు 651 సంవత్సరాలు పాలించారు. వారి తర్వాత బ్రిటిష్ పాలకులు 190 సంవత్సరాలు పాలించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ 79 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. దాదాపుగా 60 సంవత్సరాల పాటు
ముస్లిం పాలకులు మొఘలు చక్రవర్తులకి బ్రిటిష్ వారికి ప్యారలల్గా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పాలించి భారతదేశంలో ఎవరైతే గొప్పవారు ఉన్నారో బంగారం వజ్రం కంటే కూడా ఈ దేశంలో పుట్టిన యోధులు ఈ దేశం కోసం మరణించిన గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రను సమాధి చేసి కాంగ్రెస్ పార్టీ వారి రూపురేఖలను కనపడకుండా చేసింది. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తుల యొక్క చరిత్రల్ని పూర్తిగా సమాధి చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ పౌరుల రక్తాన్ని తాగిన దుర్మార్గులైన మొఘలుల చరిత్రను బ్రిటిష్ వాడి చరిత్రను విద్యార్థులకి పుస్తకాల్లో రాసి వాళ్ళ చరిత్రే ఈ దేశ చరిత్రగా ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు తెలియజేసింది. దీనిని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఈ 12 సంవత్సరాల చరిత్రలో రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఈ దేశం కోసం ఎవరైతే పోరాటం చేశారో గతంలో వారి యొక్క చరిత్రలను బయటికి తీసి ఎవరైతే ఈ దేశం కోసం మరణించారో వారి చరిత్రలను బయటకు తీసి ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి దేశ పౌరులకు తెలియజేసే పనిలో భారతీయ జనతా పార్టీ ఉంది. దానిలో భాగంగా మొఘలులతో పోరాడిన అహల్యాబాయి హోల్కర్ గారి మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో జన్మించిన గొప్ప యోధురాల చరిత్రను దేశ ప్రజలకు పరిచయం చేయడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బంధువులైనటువంటి ముస్లిమ్స్ తోటి బ్రిటిష్ వాడితో పోరాడిన అల్లూరి సీతారామరాజు గారి చరిత్రను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విరివిగా తెలియజేసిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ. గత 2 సంవత్సరాల క్రితం స్వయంగా భారత ప్రధాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2 రోజుల్లో ప్రారంభమయ్యే భోగాపురం ఎయిర్పోర్ట్కు కూడా ఆయన పేరు పెట్టుకోవటం ఎంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో సంతోషకరమైన వార్తని కూడా మేము ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు మరి ముఖ్యంగా సంతు రవిదాస్ గారి జీవిత చరిత్రను ఆయన 13-14వ శతాబ్దానికి చెందిన సంతు రవిదాస్ గారి జీవిత చరిత్రను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసి ఆయన చర్మకారు కుటుంబంలో జన్మించారు. ఆయన కాలంలో ఎంతో వివక్ష ఉండేది, అంటరానితనం ఇలాంటివి కూడా ఆయన అధిగమించి దేశ ప్రజలకు కూడా అంబేద్కర్ గారు సైతం కూడా ఆయన బాటలో నడిచారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతు రవిదాస్ గారి కార్యక్రమంలో పాల్గొన్న దళిత వర్గాలు అందరూ కూడా పాల్గొని ఎలాంటి భవిష్యత్తులో మన గురువులు ఎవరు మన సంతులు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన వర్గాలపై ఉందని తెలియజేస్తూ రేపు 29వ తారీఖున సంతు రవిదాస్ గారి జయంతి గుంటూరు జిల్లాలో మన జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు గారి నాయకత్వంలో ఘనంగా నిర్వహించబోతున్నాం. దానిలో ఎస్సీ మోర్చా అన్ని మోర్చాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా సామాన్య ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను.